పిల్లవాడు ఏమీ తోచని పరిస్థితుల్లో నది ప్రవాహానికి కొట్టుకుపోతూ వెళ్తూ ఉంటాడు. పిల్లవాడు నదిలో కొట్టుకుపోతూ ఉండగా ఓ దొంగల ముఠాకు దొరుకుతాడు. వాళ్ళు నీటిలో నుంచి పిల్లవాడిని బయటకు తీసి వెంట తీసుకెళతారు. ఒకరోజు దొంగలు అందరూ కలిసి ఓ ఇంటిని ఎంచుకొని వారితో ఆ పిల్లవాడిని కూడా పథకం ప్రకారం గన్నలు మరియు చాకులతో ఓ ఇంటిని దొంగిలించడానికి వెళ్తారు. అర్ధరాత్రి ఓ లాంతర్తో దొంగలు ఇంటిలోనికి ప్రవేశిస్తారు. ఇంటిలోని వస్తువులన్నీ చిన్నాభిన్నం చేసి నగలను మరియు నగదును దోచుకుంటారు. వాళ్ళు దొంగిలించిన ధనమంతా బయటకి చేరవేయడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఆ అల్లరి పిల్లవాడు ఆ ఇంటిలో గోడకి తగిలించిన ఓ డ్రమ్ముని చూసి ఆనందంతో మోగించడం మొదలు పెడతాడు. ఆ శబ్దానికి ఇంటిలోని వారంతా వచ్చి ఆ దొంగల మొత్తాన్ని చూస్తారు. ఆ శబ్దానికి ఊరిలోని వారంతా వచ్చి ఆ దొంగల మొత్తాన్ని పట్టుకొని చితక్కొడతారు. దొంగలు దొంగిలించిన సొమ్ము మొత్తం వదిలిపెట్టి అక్కడ నుంచి పారిపోతారు. వాళ్ళ స్థావరానికి వెళ్ళిన తరువాత ఆ పిల్లవాడు చేసిన పనికి అందరూ కోప్పడి పిల్లవాడిని నదిలో కాళ్ళు చేతులు కట్టివేసి నదిలో పారవేస్తారు.